నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇక మరోవైపు ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఈ నేపథ్యంలో అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపబోమని ఇరాన్ స్పష్టం చేసింది. తప్పుడు ఆశలకు ఈ ప్రాంతాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంక్షోభంలోకి నెట్టారని ఇరాన్ నేషనలిస్ట్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ అన్నారు. ఇప్పుడు అమెరికా దళాలకు మరింత ప్రాణనష్టం ఉంటుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఇక అలీ లరిజానీ ఎక్స్లో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా మారబోతున్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, ఒక అమెరికా ఇజ్రాయెల్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాల పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం డిస్కస్ చేద్దాం. మన మధ్యలో రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. నమస్కారం అండి. ఉప్పల లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు, నమస్కారం అండి. అలాగే నర్ర విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్, నమస్కారం అండి అందరికీ. రైట్, అసలు పెంటపాటి పుల్లారావు గారు మీరు చెప్పండి, పశ్చిమాసియాల ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు తీసుకున్నటువంటి ఈ యొక్క చర్యల వల్ల ఇరాన్ ప్రతిదాడికి చేస్తూ ఉంది. మరొక వైపు అమెరికా నెతన్యాహుకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే 40 ఏళ్ల చిరకాల కోరిక నెరవేరింది, కమేని కథమైనాక నెరవేరింది అంటూ కూడా పోస్ట్ చేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది ఇక్కడ నెతన్యాహు. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు నెక్స్ట్? ఇదేదో నిన్న మొన్న స్టార్ట్ అయిన యుద్ధం కాదు కదా, ఇది దాదాపు 37 సంవత్సరాలు, 41 సంవత్సరం, 42 సంవత్సరాల వరకు జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే షా ఆఫ్ ఇరాన్లో దింపేశారో 79లో ఇస్లామిక్ ప్రభుత్వాలు వచ్చాక 2 అయతుల్లాలు ఉన్నారు. ఒక అతను ఫస్ట్ 10 years, తర్వాత ఇతను 37 సంవత్సరాలు చేస్తా వచ్చాడు. కమేని ఇస్తా రాజ్యం అక్కడే డిక్టేటర్షిప్ అన్ని అతనే చేయాలి. గొప్ప దేశం, ధనం ఎక్కువ ఉన్నది ఇరాన్కి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేవారు, పక్క దేశాలను రెచ్చగొట్టేవారు అక్కడ ఉన్న నాయకుల మీద, రూలర్స్. ఇది బ్యాక్గ్రౌండ్. దాంతోపాటు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గత 30 సంవత్సరాలు బట్టి ఈ ఉన్న కమేని ఎవరైతే చంపేశారో మేము ఇజ్రాయెల్ ముంచేస్తాం, ఇజ్రాయెల్ తీసేస్తాం, బ్రతకనివ్వం, సంగతి ఏంటి చూస్తాం, న్యూక్లియర్ బాంబులు తెచ్చుకుంటాం, ఇవన్నీ ఓపెన్ గా మాట్లాడే. లోపల మీ అభిప్రాయాలు ఉండి మీరు చేసుకుంటా పోతే ఎవరు పట్టించుకోరు. ఓపెన్ గా ఛాలెంజ్ చేసేవాడు. అది కరెక్ట్ కాదా అంటలేదు ఆయన అనేమాట. దానికి ఇజ్రాయెల్ అవుతాడంటే మమ్మల్ని పూర్తిగా నాశనం చేసేస్తాను అంటారు. ఓపోజ్ చేస్తా వచ్చారు. అప్పటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్ ఏమొచ్చింది, ఎప్పుడైతే అణుబాంబులు గినబాంబులు తయారు చేయడం మొదలు పెట్టారో డబ్బు కూడా ఉన్నది వెనకాల, వాళ్ళ మీద భయం వచ్చేసింది. వీళ్ళు ప్రపంచం అంతా థ్రెటన్ చేస్తారు, ఒక నార్త్ కొరియా, పాకిస్తాన్ కాదు, ఇది చాలా అడ్వాన్స్డ్ దేశం అని భయంతో ఆప్ చేయాలి అని చూస్తే అగ్రిమెంట్స్ పెట్టినా కుదరకపోతే ఎవరికి ధైర్యం ఉంటుంది వెళ్ళి బాంబులు వేసి ఆప్ చేయడానికి? ఏ అమెరికన్ ప్రెసిడెంట్, బరాక్ ఒబామా లేకపోతే బైడెనా? డొనాల్డ్ ట్రంప్ మంచికో చెడుకో ఉన్నాడు. సరైన ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి ఇజ్రాయెల్లో ఉన్నాడు, బెంజమిన్ నెతన్యాహు. ఇద్దరు కలిశారు, నిర్ణయాలు తీసుకున్నారు. గత మేలో కూడా బాంబింగ్ కొంతవరకు చేశారు. తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చారు నిర్ణయం? ఇప్పుడు ఇమీడియట్ గా థ్రెట్ లేదు కదా, అంటే వాళ్ళు ఎప్పుడు ఇమీడియట్ గా లేకపోతే రేపు మాపు కాదు, సంవత్సరంలో బాంబులు వచ్చాక ఇంకేం చేయగలవు అని మొదలు పెట్టారు. వార్నింగ్ ఇచ్చారు, ఏదో పిలిచారు, మాట్లాడారు, కుదరలేదు, బిగిన్ చేశారు. అది బ్యాక్గ్రౌండ్. శనివారం నాడు 6 గంటలకు యుద్ధం చేస్తే ఫస్ట్ 15 నిమిషాల్లో అయతుల్లా ఖమేని ఎవరైతే సమ్రాట్ లాగా ఉన్నాడో 35 సంవత్సరాలు వారిని చంపేశారు, రక్షణ మంత్రిని చంపేశారు, చీఫ్ జనరల్ చంపేశారు, చీఫ్ ఆఫ్ హెడ్ ఆఫ్ పోలీస్ చంపేశారు, అందరినీ చంపేశారు. అది ఫస్ట్ వార్లో ఫస్ట్ బాంబు వాళ్ళ మీదే పడిపోయింది. దానికి వచ్చిన ఆలోచన ఏంటప్పుడు ఇరాన్లో మన నాయకులనే ప్రొటెక్ట్ చేయలేకపోతే మన సంగతి ఏంటంటే 10 గంటలు 12 గంటల వరకు ఐస్ లాగా బిగిసిపోయి కూర్చున్నారు. తర్వాత మెల్లిగా వచ్చి యాక్షన్ చేస్తున్నారు. కానీ షాక్. అది బ్యాక్గ్రౌండ్. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవకపోవచ్చు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ అన్నట్టు నుంచి ఏమంటున్నారు, కొత్త నాయకులు వచ్చారు ఇరాన్లో, నాతో మాట్లాడుతా అంటున్నారు, రాని మాట్లాడదాం అంటున్నారు. వాళ్ళు మేము మాట్లాడమని ఏం అనలేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారా అంటే మాట్లాడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే మాట్లాడకపోతే ఇంకో వార్నింగ్ ఇచ్చేట్టాం. నా దగ్గర ఇంకా 100 పేర్లు ఉన్నాయి, ఆ 100 మందిని చంపేస్తాం. ఇప్పుడు 50 మందిని చంపాను గత వారంలో, మీరు ఎక్కడ ఉంటున్నారు తెలుసు, మీ బ్రతుకులు తెలుసు అన్నారు. సో ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవాలి. కొత్త రకమైన యుద్ధం. అక్కడ భూమి మీద సైనికులు పంపించి యుక్రెయిన్, రష్యా లాగా ఒకళ్ళొకళ్ళు పంచుకోవటం కాదు, టెక్నాలజీతో మానసికంగా సైకలాజికల్గా యుద్ధం చేస్తున్నారు. అది వాళ్ళు చూసి లాస్ట్ పాయింట్. ఇది ఇరాన్, ఇజ్రాయేల్, అమెరికాయే కాదు,
పక్కన 8 ముస్లిం దేశాలు కూడా ఇజ్రాయెల్ వెనకాల, అమెరికా వెనకాల ఉంది. ఇరాన్ షియా దేశం మా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మమ్మల్ని దించేయాలంటున్నాడు, డబ్బిస్తున్నాడు మా మీద యుద్ధాలు చేయటానికి. వాళ్ళు కూడా వెనకాల అదుగునే ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తుంది. సో ఎంతవరకు వెళ్తారు చెప్పలేదు. కానీ ఇవాళ రేపు కొద్దిగా తగ్గుతారు ఇరాన్, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వాన్ని రక్షించుకోవాలి. పెరిగే కొద్ది వాళ్ళకి అల్లరైపోతారు. ప్రభుత్వాన్ని రక్షించుకుంటే తర్వాత గొడవ. సో అనుకుంటున్నాను నేను, సమయం వచ్చింది, రేపు మాకు రావచ్చు ప్రస్తుత పరిస్థితి. ఓకే అండి, ఉప్పల లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడైతే డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అంటే కొన్ని వారాలు ఈ యొక్క యుద్ధం కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. మరి ఇది కంటిన్యూ అయితే, ఒక 4 వారాలు అంటున్నారు కదా, ఇది కంటిన్యూ అవుతే పరిస్థితులు ఎలా ఉండబోతాయి అంటారు తర్వాత? ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా పుల్లారావు గారు చెప్పినట్టు ఇక్కడ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయటం వలన యుద్ధానికి దారితీస్తుంది. ఓకే, రెచ్చగొట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది ఇరాను? అసలు చుట్టూ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ తో వ్యతిరేకత దేనికండి? ఇప్పుడు నిన్న చూడండి, దుబాయ్ మీద ఒక 4-5 చిన్న దేశాల మీద బాంబింగ్ జరిగింది. అవసరమా? ఇప్పుడు వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు ప్రత్యక్షంగా దాడికి రాలేదు. రెండోది ఏంటి, ఇజ్రాయెల్ ఇప్పుడు నిన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు అంటే, అక్కడ నిరంకుశ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, మీరు సరైన పని ఎన్నుకోండి, ప్రజాప్రభుత్వంగా పరిపాలన చేయండి అని కూడా చెప్పాడు. మేము సహకారం ఇస్తాం అంటున్నాడు. ఇప్పుడు చూసాము. అయితే ఏంటంటే ఖొమైనీ చంపిన తర్వాత ఆయన ఇంకా ఎవరినో ఇద్దరిని వాళ్ళు ఊరేగింపు చూస్తే లక్షలాది మంది జనం పెట్టుకొచ్చారు. మరి అంత నియంతృత్వం పోకడలతో ఆయన పనిచేసినప్పుడు అన్ని సంవత్సరాలుగా మరి ఆ జనం బయటికి ఎందుకు ఎలా వచ్చారో తెలియదు. ఆ వీడియోలో అయితే మరి ఏ అనేది నేను చెప్పలేను, కానీ నేను చూసింది చెప్తున్నాను. అలాగే వ్యతిరేకత కూడా, అంటే మనకు ప్రజాస్వామ్యం కావాలా అనేటువంటి వ్యతిరేకతతో ఉన్నటువంటి ఖొమైనీని వ్యతిరేకించే వాళ్ళు కూడా బయటకు వచ్చారు. వాళ్ళు కూడా ర్యాలీలు చేశారు, చేయకుండా ఏం లేదు, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముస్లిమ్స్ ఆడవాళ్ళైతే బురకాలని తీసేసి మాకు ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి తిరిగారు. ఇక్కడ అంటే కంట్రీలో పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. కాకపోతే ఏంటంటే నష్టం, ప్రాణ నష్టం ఎంతగా జరిగింది, అలాగే ఆస్తి నష్టం ఎంతగా జరిగింది. తిరిగి దేశాలు కోలుకోగలుగుతావా? వాళ్ళకి ధైర్యం ఏంటంటే మా ఆయిల్ కంట్రీస్, సో మా పోరాడు వచ్చేది, మేము ఇష్టం వచ్చేట్టు పరిపాలన చేసుకుంటాము అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఈ ఆయిల్ కంట్రీస్ అన్ని కూడా రెచ్చిపోయి ఉన్నాయి. అంటే ఇంతగా పుల్లారావు అన్నారు, విపరీతంగా ధనం వాళ్ళ దగ్గర ఉంటున్నది అని చెప్పి. ఏది ఏమైనా కూడా ట్రంప్ మరి శాంతి వచనాలు పలికేటువంటి ట్రంప్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి ఇరాన్ సర్వనాశనం చేయాలని కోరుకోవడం కరెక్టా? కాదు కదా. తను రాయబారం నడిపి ఇంకా యుద్ధం జరగకుండా ఆపి ఉండాల్సింది. తను ఇంకా సైన్యాన్ని పంపాడు, తను సైనిక పరికరాలు పంపాడు, అన్ని వాటి ద్వారా కొంత దాడి జరిగింది. మరి ద్వంద్వ వైఖరిలాగా కనిపిస్తుంది అమెరికాది. ఇప్పుడు ఆయన ప్రపంచ శాంతి అంటాడు, నోబెల్ బహుమతి అంటాడు. నేనే ఆపాను పాకిస్తాన్ ఇండియా యుద్ధం అంటాడు. మరి ఇన్ని మాట్లాడేటువంటి ట్రంప్ ఎందుకు ఇక్కడ రాయబారం వహించలేకపోయాడు, మధ్యవర్తిత్వం వహించలేకపోయాడు? ఎంత ప్రాణ నష్టం జరిగింది. స్కూల్ పిల్లలండి, స్కూల్ మీద కూడా బాంబింగ్ జరిగింది. స్కూల్ నుండి పిల్లలందరూ. అంటే అప్పుడు మన సమాజంలో మనకు బాగా కలుగుతుంది కదా. దేశం ఏదైనా కానీ ఈ ఆధునిక సమాజంలో బాంబులు వేసి చంపేస్తాము అంటే ఎవరికి కరెక్ట్ ఇది? ఎందుకు అసలు శాంతి అనేది ఇంపార్టెంట్. ప్రపంచ శాంతి అనేది అన్ని దేశాలు కూడా పాటుపడదు. ఓకే, మనము తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తారు, దేవుడు కాదన్న. తీవ్రవాదం ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా కూడా వ్యతిరేకించాల్సిందే, అది అనసాల్సిందే తప్ప ఇక్కడ అమాయకులైనటువంటి వాళ్ళందరినీ చంపుకుంటూ ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు బాంబింగ్ నేను టార్గెట్ చేశాను ఖొమైనీ అంటే, ఆ ఖొమైనీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చనిపోతారు కదా.
మరి టార్గెట్ చేసావు, చంపావు అంటావు, వేసాను అంటున్నావు, అన్ని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ప్రపంచ శాంతి విషయంలో ట్రంప్ అగ్రరాజ్యంగా పేరు పొందింది. ఓహో అమెరికా అంటే అందరూ కూడా మా డాలర్లు వ్యవహారము, అమెరికా ఇవాళ ఎకానమీలో కూడా నంబర్ 1 లో ఉంది అంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రపంచ శాంతి కోసము నేను పాట పడతా అంటాడు. మళ్ళీ ఒక రోజు ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఇజ్రాయెల్ సపోర్ట్, ఇజ్రాయెల్ యాక్చువల్ గా అమెరికాకు ఇరాన్ కు ఏం తగాదాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ కు ఇరాన్ కు తగాదాలు ఉన్నాయి. తానెందుకు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నాడు? ఇప్పుడు ఏమన్నా అక్కడ తీవ్రవాదం ఉందా ఇరాన్ లో? అక్కడ వాళ్ళ డిక్టేటర్ పరిపాలన నడుస్తున్నది అంతే. సో దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి ఏమొస్తున్నాయి సోషల్ మీడియా అన్నిట్లో కూడా, మా ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో. ఇప్పుడు 4-5 దేశాల మీద, ముస్లిం కంట్రీస్ మీద బాంబింగ్ జరిగింది. వాళ్ళు రియాక్ట్ అవుతారు, మనతో పక్క దేశాలు అవన్నీ. కానీ సురక్షితంగా ఇవాళ భారతదేశం ఉంటున్నది అనేటువంటి పేరు కూడా మనం తెచ్చుకున్నాము. ఇక్కడ మనం ఆశిస్తాం యుద్ధాలు, ఆశిద్దాం కదా. మరి ఏంటి ఇక్కడ వెళ్తున్నప్పుడు మన విదేశాంగ విధానం కూడా ఎలా ఉంది అన్నది కూడా ట్రంప్ తప్పుదారి వెళ్తుంటే కూడా మనం కూడా భారతదేశం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నువ్వు శాంతి అంటావు, మరి ఈ రెచ్చగొట్టేటువంటి వ్యవహారాలన్నీ దేనికి? మరొకటండి, ఇప్పుడు నిన్న బాంబు దాడిలో ఒక హాస్పిటల్ మీద కూడా బాంబు దాడి జరిగిందంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో మరి అది హృదయ విదారకరమైనటువంటి సంఘటన. సో మరి దీని వల్ల కూడా ఇటు అమెరికా పైన కావచ్చు, ఇజ్రాయెల్ పైన కావచ్చు వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది కదా కొంతవరకు. ఇప్పుడు ఇరాన్ ఎందుకు ఊరుకుంటుంది? వాళ్ళ దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా అన్ని అణుబాంబులు కూడా ఉన్నాయి. రేపు అమెరికాను టార్గెట్ చేస్తారు కదా, అప్పుడేంటి పరిస్థితి? ఎప్పుడో మళ్ళీ భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు అమెరికన్స్ అని వార్తలు వస్తున్నాయి కదా, ఏం జరుగుతుందో అని. మరి నీ ఎకానమీ సిస్టమ్ ఏమైపోతుంది? నువ్వు విరవిగిపోయి నువ్వు సుంకాలు విధిస్తావు, కోర్టు వద్దంటది. ఏమంటే ఆర్థిక విధానంగా మెరుగుపడాలంటావు. నీ ఆర్థిక విధానం ఏంది? నీ ఆలోచన ఏంటి? నువ్వు ఎందుకు ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఏముంది? అగ్రరాజ్యంగా ఉన్నటువంటిది ఇప్పుడు ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆలోచన కరెక్ట్ అయితే కాదు. అంటే అతను పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట చెప్పేటువంటి ధోరణిలో ఉంది. కాకపోతే అలా చట్టాలు అలా ఉన్నాయి. ఏది నిర్ణయం తీసుకున్నా కూడా కొన్ని అధికారాలు, ప్రత్యేక అధికారాలు అధ్యక్షునికి ఉంటాయి, నడుస్తుంది. అదే మన ఇండియాలో అయితే నడవదు అట్లా. సో మరి మీరు చెప్పండి నర్రా విజయ్ గారు, అంటే గతంలో జరిగినటువంటి హత్యాయత్న ఘటనలకు సంబంధించినటువంటి విషయం కూడా ట్రంప్ ప్రస్తావించారు. సో చాలా వరకు అయితే చాలా ప్లేస్లలో నన్ను హతం చేయడానికి ఖమేనీ ప్రోద్బలంతో తనపై 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయంటూ కూడా ఏమంటారు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. దీని వల్లనే ఇది టార్గెట్ పెట్టారు అంటూ కూడా చేస్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. దీన్ని సమర్థిస్తారా మీరు? ప్రపంచ సంబంధించినటువంటిది చూస్తే ప్రపంచం మీద ఆధిపత్యం కోసం, డాలర్ ఆధిపత్యం కొనసాగించడం కోసం జరుగుతున్న పరిణామాల్లో పశ్చిమాసియా మొత్తం తన గ్రిప్లో ఉండాలి అనేది అమెరికా కోరుకుంటున్నటువంటి. పశ్చిమాసియా తర్వాత ఏషియా, ఇటు ఏషియా అంటే రష్యా కావచ్చు, మనం కావచ్చు, చైనా కావచ్చు, కొరియన్, ఉత్తర కొరియా, ఇవి నెక్స్ట్ లెవెల్లో వచ్చే అవకాశం. ఇప్పటి వరకు పశ్చిమాసియాలో ఉన్నటువంటి అన్ని దేశాలు తమ గ్రిప్లో ఉండాలి, అందులో ఇరాన్ కొరకరానికి పోయేగా ఉన్నటువంటిది. ఆ నేపథ్యంలో ప్రపంచ ఆధిపత్యం మీద డాలరు, దేశం అన్ని ఆధిపత్యం వస్తున్నటువంటి సందర్భంలో రకరకాల అత్యాయత్నాలు జరుగుతున్నాయని ట్రంప్ చెప్పుకుంటుంటాడు. ట్రంప్ తన దేశ కోణంలోనే, తన దేశంలో గత 100 సంవత్సరాల నుంచి ఒక ఆధిపత్యం, డాలర్ ఆధిపత్యం కొనసాగుతుంది. ఇటీవల కొన్ని విశ్లేషణలు కూడా చూసినటువంటి నేపథ్యం. ఈ 100 సెకండ్ వరల్డ్ వార్ కానించి కూడా దాదాపు మొత్తం డాలర్ ఆధిపత్యం జరుగుతుంది. అంతకుముందు 100 సంవత్సరాలు బ్రిటన్ పౌండ్ ఆధిపత్యం జరిగింది. అంతకుముందు 100 సంవత్సరాలు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఈ ఆధిపత్యానికి క్రమంగా ఏంటంటే 40%, ఇప్పుడు కూడా 60% డాలరే నడుస్తుంది. డాలర్ మారకం మిగతా దేశాలన్నీ కలిపి ఒక 40% వరకు రీచ్ అవుతున్నటువంటి. నెక్స్ట్ తన ఆధిపత్యానికి భంగం వాటించే
ప్రమాదం ఏర్పడింది అనేది ముందుగానే గ్రహించినటువంటి అమెరికా దీనికి సంబంధించినట్టు ఇరాన్ ఆయిల్ని గ్రిప్లో పెట్టుకోవాలి, పశ్చిమాసియా మొత్తం తన గ్రిప్లో ఉండాలి అనేటువంటి ప్రధానమైనటువంటి ఇంటెన్షన్తో జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా అత్యాయత్నాలు, అమెరికా మీద దాడి, ఇవన్నీ కొన్ని చిన్న చిన్నవి నడుస్తుంటాయి. కానీ అమెరికా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో, అమెరికా ఇజ్రాయెల్ 2 టెక్నాలజీలు కలిసి ఉన్నటువంటి దాంట్లో ఏమి చేయలేకపోతున్నారు. ప్లస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం కూడా మారిన టెక్నాలజీకి అనుగుణంగా అదొక ప్రయోగశాల. యుద్ధంలో ఈ మారినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఒక ప్రయోగంగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం జరుగుతుంది. ఏఐ కావచ్చు, ఇతర మిసైల్స్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రయోగం చేస్తుంది ఈ యుద్ధంలో. రకరకాల ఈ మధ్యలో జరిగిన అన్ని యుద్ధాలలో ఇవి ప్రయోగాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి కూడా అంచనా వేసుకోవాల్సి. జస్ట్ ఇప్పుడు ఏంది కాన్సన్ట్రేషన్ చేసి నిన్న కమ్మని చనిపోయినటువంటిది అంతవరకే, జస్ట్ 2-3 కొంత నష్టం తక్కువ ఆ రకంగా. ఇప్పుడు ఇక్కడ ఇరాన్ ఏంది ఉన్నటువంటి రాజకీయ నాయకులను మార్చేసి అక్కడ తనకు సంబంధించినటువంటి వెనకట్లాగా కూడా వాళ్ళే వచ్చి పరిపాలించాలనేటువంటి సిద్ధాంతం కూడా లేదు. వాళ్ళకు అనుకూలమైనటువంటి నేతలను పెట్టుకుంటే సరిపోతుంది అనే విధంగా. ప్లస్ అక్కడ ఇంకా మతానికి సంబంధించిన రాజ్యమే నడుస్తుంది. ఒక డెమోక్రటిక్ వాతావరణం రావాలి, ఇరాన్లో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు రావాలనే ఒక కాన్సెప్ట్ అమెరికా అక్కడ ప్రజల ముందు పెడుతుంది. ఇరాన్లో ఇప్పుడు కరువు కూడా అల్లాడుతుంది. కనీసం మంచినీళ్ళు కూడా దొరకలేనటువంటి సిచ్యువేషన్లో తీవ్రమైనటువంటి కరువు ఉంది ఇరాన్లో. ఇప్పుడు ప్రజల్లో ఆ రకమైన తిరుగుబాటు కూడా మొదలైంది. ఇవన్నీ ఇరాన్కు వ్యతిరేకంగా, ఇరాన్కు అమెరికాకు అనుకూలంగా కలిసి వచ్చినటువంటి అంశాలు. మొత్తం ప్రపంచ పరిస్థితులు, చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ కావచ్చు, పశ్చిమాసియాలో ఉన్న ఇతర కంట్రీస్ కావచ్చు, ఇరాన్కు సహకారం అందించలేదు. అందుకే ఆ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ బేస్ల మీద, ఎయిర్ బేస్ల మీద, వీటి మీద దాడులు చేస్తున్నటువంటి విషయం పడుతుంది. ఇప్పుడు రకంగా మనం థర్డ్ వరల్డ్ వార్లో ఎంటర్ అయినవా అనేది భవిష్యత్తు 4 రోజులు జరుగుతాయని ఇప్పుడు ఇంతకుముందే ఒక 40 days వరకు మాకు ఈ దాడులు కొనసాగుతాయని ట్రంప్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 40 daysలలో ఎలాంటి ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది, రష్యా, చైనా ఏమైనా ఇన్వాల్వ్ అవుతాయా, ఇవన్నీ పరిణామాలతోటి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటి వరకు మాత్రం ఇరాన్ను లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త నాయకత్వం ఏమంటే చర్చలు జరుపుతామని చెప్పినట్టు ట్రంప్ ఇంతకుముందే అంటున్నటువంటిది, చర్చలు జరుపుతారా, ఆపేస్తారా, వాళ్ళకి కావాల్సింది డాలర్ ఆధిపత్యం కావాలి. ఇరాన్ చమురుకు సంబంధించిందే గ్రిప్ లో పెట్టుకున్నట్లయితే మిగతా కంట్రీస్ అన్ని కూడా ఉంటాయి అనేది జరుగుతున్నటువంటిది. హర్ముజ్ జలసంధికి సంబంధించింది కూడా వీళ్ళు బంద్ చేయడం జరిగింది. గతంలో బంద్ చేశారు, ఇప్పుడు బంద్ చేసినటువంటి కొన్ని ట్యాంకులు బెల్చేస్తుంది ఇరాన్. ఇవన్నీ ఎంతకాలం కొంతే నష్టం అనేది ఉంటుండొచ్చు, కానీ ఈ టెక్నాలజీ తోటి ప్రాణ నష్టము తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా ప్రభుత్వాస్తులు, నాయకుల ప్రాణాలు పోవటం, గత యుద్ధం మొత్తం చేంజ్ అయిపోయింది ఈ వార్లో. ఈ వారే కాదు, ఈ మధ్య కాలంలో జరిగిన అన్ని వార్ల నుంచి యుద్ధ తంత్రమే మారిపోయినటువంటిది. ఇక నెక్స్ట్ అంతరిక్ష యుద్ధమే, అంతరిక్షం నుంచి దాడులు చేసేటువంటి సిస్టమే వస్తుంది. టార్గెటెడ్ గా జరుగుతున్నది. అందుకే ఇది ఈ ప్రపంచ పరిణామాలలో ఇది ఒక పరిణామంగా, 100 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఒక పరిణామంగా చూసుకోవాల్సినటువంటి, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సోషల్ యాంగిల్లో కావచ్చు, ఇది ఒక పరిణామ క్రమంలో భాగంగానే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఇవన్నీ అమెరికా ఏమనుకుంటుందంటే ఇవన్నీ కోలాటరల్ డ్యామేజ్, పక్క కొంతమంది చచ్చిపోయినా మేము యుద్ధం చేస్తుంటే పక్క వాళ్ళు కొంతమంది కోలాటరల్ డ్యామేజ్ కిందనే ఆ దేశం చూసుకుంటుంది, ఆధిపత్యం చేయాలనే దాంతో. మిగతా వాళ్ళకు సామాన్యులు చేయబట్టి వాళ్లకు జీవితాలు పోతాయి. ఇది మానవ పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి మార్పుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో ప్రాణాలు, ఆస్తులు, జీవితాలు, ఎంతమంది జీవితాలు పోతాయో తెలియనటువంటి సిచ్యువేషన్. ఇది నెక్స్ట్ ఏషియా వరకు ఎట్లా విస్తరిస్తుందో చూడాలి. అమెరికా, ఏషియా ఇప్పుడు ఎందుకంటే ప్రధానంగా డాలర్కు చైనా, రష్యా, ఇరాన్ వాళ్ళ రూపీలలోనే మారకం జరుగుతున్నటువంటిది ఉంది. అందులో మన ఇండియాని నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఏషియాకి వచ్చేసరికి ఇజ్రాయిల్ తరహాలో మన ఇండియాని పెట్టుకుంటుందా, మనం ఆ రకంగా పావుగా ఉంటామా, లేకపోతే వాళ్ళ అమెరికాకు అంటి ముట్టనట్టుంటామా అనేది ఈ పశ్చిమాసియా యుద్ధము, పశ్చిమాసియా పూర్తిగా కంట్రోల్ వచ్చిన తర్వాత తేలుతుంది. అది భవిష్యత్ ఇండియా గురించి, చైనా, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ యుద్ధం ఎట్లా ఉంటుంది అనేది రాజకీయ పరిణామాలు, యుద్ధ పరిణామాలు, ఇవన్నీ మనకి ఇంకొక 6 నెలలు కావచ్చు, ఏడాది పట్టవచ్చు, వాళ్ళు ఈ కాలానుగుణంగా తెలిసిపోతుంటారు. ఓకే అండి, పుల్లారావు గారు మీరు చెప్పండి, ఆ యొక్క యుద్ధ నేపథ్యంలో మరి ఆ యుద్ధ ప్రభావం భారతదేశం పైన ఏ విధంగా ఉండబోతుందంటారు?
ఫ్యూచర్లో? ఇది ఒక యుద్ధం భారతదేశానికి మంచిది చెడ్డది అని చెప్పడంలో మనమేం మోరల్ స్టాన్స్ తీసుకోవట్లేదు, నీతులు చెప్పేలాగా కాదు. చాలా ఇది చెప్పాలంటే భారతదేశానికి మంచిది, ఉపయోగపడుతుంది. చూడండి, పాకిస్తాన్ ఇప్పుడు కోరుకోవలసే పరిస్థితి వచ్చింది. సౌదీ అరేబియా కావాలా, ఇరాన్ కావాలా? సౌదీ అరేబియా కావాలా, లేకపోతే అందరు ముస్లిమ్స్ కావాలా? కోరుకోలేకపోతుంది. పెద్ద రైట్స్ జరిగినాయి. అలాగే చైనా కూడా ఇరాన్ రెచ్చగొట్టి నిలబెట్టింది. వాళ్ళు ఆయిల్ చౌకగా కొనుక్కుని ఇంటర్నేషనల్ మార్కెట్లో $60 ఉంటే 30 కొనుక్కుని ఎవరు కొనుక్కోకూడదని శాంక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆలివ్ బెనిఫిట్. ఇరాన్ ఏం చేసేవారు? ప్రజలు మంచివారు, మనకి చాలా చక్కని సంబంధాలు ఉన్నాయి. పర్షియన్ లాంగ్వేజ్ మన దేశంలో అఫీషియల్ లాంగ్వేజ్. 1900 వరకు 90% స్టేట్స్లో అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియన్. అలాంటి సంబంధం ఉన్నది. ఈ కొత్త రూలర్స్ ఆయత్తుల్లాస్ వచ్చాక భారతదేశం మీద కన్ను వేసి కొంచెం మనం సరిగ్గా చూడలేదు, మనకు వ్యతిరేకం పనులు చేస్తున్నారు అస్తమానం. సో ఇవన్నీ చూస్తే ఎలా ఉన్నది ఈ యుద్ధం? మన విరోధీలు లేకపోతే మనకు నష్టం తీసుకొచ్చే వాళ్ళకి నెత్తి మీద పడింది అంతే, ఫ్రాంక్గా చెప్పాలంటే. అది తెలుసుకుంటారు మనం స్పెక్టేటర్స్. మనం ఇది పాకిస్తాన్తో దెబ్బలాడుతున్నప్పుడు ప్రపంచం అంతా స్పెక్టేటర్స్, చైనాతో గొడవ పడుతున్నప్పుడు ప్రపంచం స్పెక్టేటర్స్. ఇది భారతదేశానికి ఒక రకంగా మంచిది, ఎందుకంటే వాళ్ళు తగు తీసుకుంటారు. ఒకవేళ మనం కొంతమంది నాలాంటి వాళ్ళు అనుకున్నట్టుగా 2-3 రోజుల్లో తగ్గిపోయి ఇరాన్ ఒప్పందానికి వస్తే ఆ ఆయిల్ ఫ్రీగా అమ్ముకోవచ్చు ప్రపంచంలో అంటే ధర $20-30 బ్యారెల్ పడిపోతుంది. సో ఏది మంచిది మనకి? అది ఆలోచించుకుంటే భారతదేశానికి పర్వాలేదు. దాంతోపాటు ఇది అక్కడ పెద్ద వదంతా వచ్చింది 2 రోజులు బట్టి. వాళ్ళు కనుక ఒప్పందం ఒప్పుకోకపోతే ఇరాన్ పక్కనున్న తూర్పులో ఒక ప్రదేశం, ఒక ప్రాంతం అంటారా, ఒక ప్రావిన్స్, ఒక రాష్ట్రం, వాళ్ళని చీల్చేస్తాం, వాళ్ళకి వేరే దేశం కావాలని ఇస్తామని ఆ బుకారు వచ్చింది. పాకిస్తాన్కి ఆనుకున్నది. అది ఎంత ప్రమాదం ఇరాన్కి పాకిస్తాన్కి మీరు ఆలోచించుకోండి. ఏదైనా రావచ్చు యుద్ధం తర్వాత. యుద్ధం ఎలా వెళ్తుందో తెలియదు. మనం స్పెక్టేటర్స్, మనం మాట్లాడకుండా కూర్చుంటాం. అయ్యో ఇది వద్దు, ఈ యుద్ధం మంచిది కాదు. మహాత్మా గాంధీ గారిలాగా మాట్లాడుతున్నారు మన గవర్నమెంట్లో. అదే కాకుండా 5 లక్షల మంది 10 లక్షల మందో ఎంతో మంది యూఏలో దుబాయ్లో ఉన్నారు. సో ప్రధానమంత్రి ఫోన్ చేసి ఒక్కోళ్ళకి మీ వెనకాల ఉన్నామని చెప్తున్నారు. లేకపోతే మన జనం ఎక్కడికి వెళ్తారు పనికి? హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర నుంచి 10 లక్షల 20 లక్షల మంది ఉన్నారు ఖతార్లోని, యూఏఈలో. సో మనకి వాళ్ళని చూసుకుని అది గొడవ లేకుండా చూసుకుంటే అయిపోతాయి. ఇంట్రెస్ట్ అమెరికా కూడా యుద్ధం చేసింది. అమెరికా డొనాల్డ్ ట్రంప్ దాని మీద పడ్డాడు. ఏమవుతుంది? వాళ్ళు కూడా సరిగ్గా బయటికి రాకపోతే మనం స్పెక్టేటర్స్, మనం చూస్తున్నామంటే, తల ఊపుతున్నాం. మన మీద అందరూ తల ఊపేవారు. ఎవరు అడ్డం వచ్చారు? పాకిస్తాన్ టెర్రరిస్ట్ పహల్గామ్లో 40 మందిని చంపితే ఆయతుల్లా ఏమన్నాడు చూసుకోండి, గూగుల్కి వెళ్ళి, నేను చెప్పను అదే. సో అందువల్ల మనం చెడ్డేం చెప్పొద్దు, మంచి కోరదాం, యుద్ధం అయిపోవాలని ప్రార్థిద్దాం. కానీ మనం స్పెక్టేటర్స్. మన పెద్ద ప్రపంచ యుద్ధాలు వచ్చేస్తున్నాయి ఏంటి అని బాధలెక్కర్లేదు. ప్రపంచ యుద్ధం రాదు. ఎందుకంటే ఎప్పుడైతే శనివారం పొద్దున్న దుర్ముహూర్తం ముందల 6 గంటల గాళ్ళు ముహూర్తాలు చూసుకుంటారు, ఆశ్చర్యపోతారు. 6 గంటల ముందల ఫస్ట్ అటాక్ చంపేశారు. మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇరాన్లో ఎలా ఉంటుంది? 50 మందిని టాప్ పీపుల్ చంపేశారు. మనం ఉన్నాం లిస్టులో అంతే, ఇంకేంటి వాళ్ళు మాట్లాడేది ఏంటి? సో ఇది అయిపోతుంది అనుకుంటున్నా, అయిపోవాలని కోరుతున్నా. అమాయకులు ఎవరు చచ్చిపోకూడదు అనుకుంటున్నా. భారతదేశానికి ఇది నష్టం కాదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం చూసాం. సో ఆ యుద్ధంలో కింది స్థాయి నుంచి స్టార్ట్ చేసినటువంటి ఆ యుద్ధం ఒక వంతకైతే అది సక్సెస్ కాలేదు అన్న విధంగా కూడా వెళ్ళిపోయింది. సో మరి ఈ యొక్క యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద చేసినటువంటి ఈ యుద్ధంలో డైరెక్ట్ అతడి ఖమేనీకి సంబంధించినటువంటి ఆ పర్సన్ని ఖతం చేయడానికి ట్రై చేశారు. సో మరి ఆ యుద్ధానికి ఈ యుద్ధానికి తేడా ఏంటి? ఎలా చూడొచ్చు అంటారు? ఆ యుద్ధం సైనికులు దెబ్బలాడుకున్నారు. ఒకళ్ళు బాల్ చూసుకుని ఫైట్ చేస్తారు. యుక్రెయిన్, రష్యాలో ట్యాంకులతో, రైఫుల్తో, గ్రెనేడ్స్ తో, ముళ్ళ కంపలతో దెబ్బలాడుతున్నారు. ఇది అంత టెక్నాలజీ, అంత పైలట్స్ వెళ్తున్నారు, డ్రోన్స్ వస్తున్నాయి, మిసైల్స్ వెళ్తున్నాయి. ఎవడు మనుషులు కనపడట్లేదు. అంత టెక్నాలజీతో వెళ్తుంది. సో ఎప్పుడైనా ఆఫ్ చేసి ఒక బటన్ నొక్కితే ఆగిపోతాయి.
అది అలా కాదు కదా. ఇంకా మనుషులు యుద్ధం చేసుకున్నారు, 5 లక్షల మంది చచ్చిపోయారు, చిన్న దేశాలు రెండు కలిపి అది వేరే యుద్ధం, ఇది వేరే యుద్ధం. అది అమెరికా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము సోల్జర్స్ అని పంపాం, మనుషులు భూమి మీద సోల్జర్స్ నడవరు, అంతా టెక్నాలజీ. సో చాలా పెద్ద తేడా ఉన్నది యుద్ధానికి ఆ యుద్ధం. ఓకే, బెనిఫిట్ ఎవరికి అంటారు ఈ యుద్ధం వల్ల? ఎవరు లాభపడే అవకాశం, ఏ దేశాలు లాభపడే అవకాశం కనిపిస్తా ఉంది ఈ యుద్ధం వల్ల? ఎక్కడండి ఈ యుద్ధం వల్ల? ఈ యుద్ధం వల్ల ఏ దేశాలు లాభపడే అవకాశం కనిపిస్తా ఉంది? తప్పకుండా ఎవరైతే అన్ని యుద్ధాలు గత 500 సంవత్సరాలు బట్టి చరిత్ర ఏంటంటే ఎవరైతే బాంబులు అమ్ముతున్నారో వాళ్ళు అమ్మేస్తారు. ఇరాన్ మిసైల్స్, అమెరికా మిసైల్స్, ఇజ్రాయెల్ మిసైల్స్, ఈ ముస్లిం దేశాల మిసైల్స్ అందరూ ఒకటో రెండో కంపెనీలే చేస్తున్నారు. వీళ్ళకి అమ్ముతున్నారు, వాళ్ళకి అమ్మాయి మీకు లేదా అని వాళ్ళకి అమ్ముతున్నారు. మన రఫాల్ ప్లేన్స్ కొన్నాం 100, పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తే వాళ్ళు ఇంకో ప్లేన్ కొన్నారు, చైనాను బెదిరిస్తే వాళ్ళు. సో ఆల్ మర్చెంట్స్ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఫస్ట్ లాభం వాళ్ళకి. మీ ఇంటికి వచ్చి పట్ల అమ్మేవాళ్ళు ఎలాగ అమ్మేవారో 50 సంవత్సరాల క్రితం మా ఇంటికి వచ్చి అలాగే అమ్మేవారు, అలాగే వీళ్ళు వెళ్ళి అమ్ముతున్నారు. కేటలాగ్స్ తీసుకుని మీకు అప్పిస్తావు కొనుక్కోండి అని అమ్ముతున్నారు. వార్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫస్ట్ లాభం ఇస్తారు, తర్వాత ఈ ఆయిల్ దాని మీద బంగారం మీద స్పెక్యులేట్ చేసేవాళ్ళు లాభం ఇస్తారు. స్పెక్యులేట్ ధరలు పెరిగిపోతాయి అని ఒక రోజుకి కొనుక్కున్న వాళ్ళు బిలియన్స్ చేసుకుంటారు. సామాన్యులు స్పెక్యులేటర్ అంతే. చెప్పండి, ఈ యుద్ధ నేపథ్యంలో భారత మౌనాన్ని ఎలా చూడొచ్చంటారు? నన్ను అడిగారు అండి. అవునండి, విజయ్ గారు మీరు చెప్పండి. భారతదేశానికి ఇది మనం ఎక్కడి నుంచో జరుగుతుందని తెలుసు, టెన్షన్ అలాగ వచ్చేసి ఇరాన్ అనవసరంగా ఇరాన్ చేసే చెడ్డ పని అన్నారు. షియాజు పర్షియన్స్ చాలా గొప్ప వ్యక్తులు, మంచి వాళ్ళు, సంస్కృతి ఉన్నవాళ్ళు. ఇలా పిచ్చి పిచ్చి పనులు టెర్రరిజం చేయరు, వాళ్ళు టెర్రరిజం చేయరు. ISIS అంతా ఇంకో వర్గాలు, వీళ్ళు టెర్రరిజం చేయరు ఇప్పటి వరకు. వాళ్ళు యుద్ధం వస్తుందని అందరికి తెలుసు, వాళ్ళు తగ్గలేదు. మేము చంపేస్తాం అంటే ఎలా ఉంటారు? మాట్లాడకుండా పనిచేసుకోవాలి, మాట్లాడకుండా. సో లాభం ఎవరికి వస్తుంది? ఇందాక చెప్పాను, వాళ్ళకి దేశ ప్రకారంగా అమెరికా కనుక ఈ యుద్ధం 2-3 రోజుల్లో అవగొట్టేస్తే పెద్ద లాభం వస్తుంది. ఇరాన్ని తీసేశాడు ట్రంప్ అని వస్తుంది, చిన్న విషయం కాదు. హిస్టరీలో మన ఆయన చంపేసింది చరిత్రలో వెళ్తాడు. ఇరాన్ చరిత్రలో ఇది వందల సంవత్సరాలు మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటారు. ఆయన అయతుల్లాని చంపేశారు అని. ఎలా చంపేశారు, ఏంటి ఇంత విశేషం? ఫ్యూచర్ టెక్నాలజీ వస్తుంది, రెవెన్యూ తీసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం చెప్పలేం, కానీ అది ఇవాళ పరిస్థితి. అమెరికా గెలుస్తుంది, ఇజ్రాయెల్కి లాభం, ఆ గల్ఫ్ స్టేట్స్ అందరికి లాభం. యుద్ధం ఎలాగ ఆగిపోతుంది? యుద్ధం ఎవరు ఆపిస్తారు? తొందరగా ఆగిపోతుందా? దాని మీద ఆధారపడి ఉంటాం. ఈ యుద్ధ నేపథ్యంలో మరి ట్రాన్స్పోర్ట్ కానీ అక్కడ ఉన్నటువంటి ముడి సరుకులే కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఉంటాయి కదా మనకు. సో మరి ఈ ఇంపోర్ట్ ప్రభావం భారత్ మీద ఏ విధంగా ఉండొచ్చు? దాంతోపాటు ట్రాన్స్పోర్టేషనే కానీ, దాంతోపాటు ఇంకా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పెట్టుబడిదారులు అయితే బంగారం మీద అధికంగా పెట్టుబడిదారులు బంగారం మీద పెడతా ఉన్నారు. దాంతోపాటు చాలా వరకు అయితే రేటు కూడా పెరిగింది. సో మరి ఈ ప్రభావం కూడా ఏ విధంగా ఉండొచ్చు అంటారు? నన్నండి. అవునండి, మీరు ఫైనల్గా. అదైతే ఇది తప్పకుండా కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది. వారు అనగానే ఇబ్బంది. ఎంతవరకు వెళ్తాది యుద్ధం? 50 రోజులు వెళ్తాదా, 30 రోజులు వెళ్తాదా? ఇరాన్ దగ్గర ఇంకా వాళ్ళ జోబులో ఇంకా రహస్యంగా పెద్ద మిసైల్స్ ఉన్నాయా, యుద్ధం చేసే శక్తి ఉన్నదా? దాని మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద యుద్ధం అవ్వకుండా నొక్కేస్తే ఎవరు అంత నష్టపోరు. కానీ నేచురల్ గా కొన్ని రోజులు ఆయిల్ ధర పెరుగుతుంది. ప్రపంచంలో 20% ఆయిల్ అక్కడి నుంచే వస్తుంది కాబట్టి కొన్ని రోజులు పెరుగుతాయి, అది తగ్గిపోతాయి. సో ఇది టెంపరీగా, ఇది ఎన్ని రోజులు యుద్ధం అవుతుంది దాని మీద ఆధారపడి. 10 రోజుల 15 రోజుల అవే కొన్ని డ్యామేజ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మనుషుల్లో చంపేస్తున్నారు, మనుషుల్లో, బిల్డింగ్స్ కాదు, మనుషులు సివిలియన్ కాదు. సో ఇది మీరు చూడవలసింది. డ్యామేజ్ డైరెక్ట్ గా ఎన్ని రోజులు అవుతే అంత పెరిగిపోతూ ఉంటుంది. రేపు లేకపోతే అంత డ్యామేజ్ లేదు అనుకుంటాను. సో చూద్దాం, ఇది అయిపోవాలనే కోరుకుందాం, తప్పులేదు, ఎదురు చూద్దాం. రైట్, విజయ్ గారు మీరు చెప్పండి. అయితే పశ్చిమాసియా దేశాలు అయితే ఒకవైపేమో ఈ యుద్ధం వల్ల అల్లాడిపోతున్నటువంటి ప్రజలను చూసాం, దేశాలు కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ఒకవైపేమో చర్చలకు సిద్ధమంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అమెరికాతో చర్చలు లేవంటూ ఇరాన్ కూడా మొండికేస్తూ ఉంది. మేము ఒప్పుకోము,
యుద్ధం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది. మేము ఒప్పుకోము, ఎందుకంటే మా కమ్యూనిటీని మాకున్నటువంటి మా లీడర్ని చంపేశారు అంటూ, సుప్రీంని చంపేశారంటూ కూడా ఈ యొక్క ఇరాన్ అయితే మొండికేసి కూర్చున్నటువంటి పైన కనిపిస్తూ ఉంది. సో యుద్ధం కంటిన్యూ అయితే ఇంకా పరిస్థితులు ఎలా ఉండబోతుందంటారు? విజయ్ గారు మీరు చెప్పండి. యుద్ధం కంటిన్యూ అయితే కొన్ని రోజులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. అయితే ఎట్లాంటి ఇబ్బందికరం, మొత్తం 18 పశ్చిమాసియా దేశాలు దాదాపు 18 ఉన్నాయి. ఈ 18 దేశాల్లో ఇప్పుడు హిజ్బుల్లా అండ్ ఇవి కూడా తీవ్రవాద సంస్థలు కూడా యాక్టివ్ అయినాయి. ఎంతకాలం వీళ్ళు నిలబడగలరు? ఎందుకంటే 18 దేశాలు వీళ్ళకి యాంటీగానే ఉన్నాయి. ఈ దేశానికి అందరు ఎవరు సహకరించేటట్టు లేరు. పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశం సహకరించేందుకే ఓ ఫ్రస్ట్రేషన్ తోటే ఇరాన్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్కి ఇప్పుడు ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. చివరి దశ అన్నట్టు. వాళ్ళ నాయకుడు చనిపోయారు, కొత్త నాయకుడు తాత్కాలికంగా ఎన్నుకున్నారు. ఆదేశాలు ఇవ్వాలి. ఎట్లా ఆదేశాలు ఇవ్వాలో, ఎవరు ఇవ్వాలో సరైనటువంటి వాళ్ళు లేకపోవడం, ఒకేసారి 40 మంది చనిపోవడంతో వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం, పోవడం, ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు సరిగా లేకపోవడం, అందుకే అడ్డగోలుగా పేలుస్తున్నటువంటివి ఉన్నాయి. లాంచర్లు కానీ, మిసైల్స్ కానీ వాళ్ళకి తోచింది ఈ ముందు జలసంధిని ఆపేయాలి, అక్కడ ఉన్న ట్యాంకర్లను బేల్ చేయాలి, ట్యాంకర్ మీద అటాక్ చేస్తున్నారు, దుబాయ్ మీద వేసేయాలి, ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ తోటే జరుగుతుంది ఇరాన్ ఒక పద్ధతి అయినటువంటి ప్రణాళిక ప్రకారం టెక్నాలజీ ఉపయోగించుకొని టార్గెటెడ్ గా లేదు. వాళ్ళు నిర్వహించలేకపోతున్నారు. కేవలం ఎక్కడ ఏది దోస్తే వాళ్ళని ఆ దేశం మీద, ఇది అమెరికా స్థావరం ఉందంటే దాని మీద కొట్టేయాలి. అందుకే కరెక్ట్ బుర్జ్ ఖలీఫా మీద కొట్టాలనుకున్నారు, కానీ అది మిస్ అయిపోయి వేరే దగ్గర పడిపోయినటువంటిది ఉంది. ఇట్లా ఏంటంటే అంత టెక్నాలజీ, అంత సాఫిస్టికేటెడ్, అంత ఆపరేషన్, ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి వ్యవస్థ కుప్పకూలిపోయింది ఇరాన్. ప్లస్ ఓవైపు ప్రజలు అనుకూలంగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజల నుంచి ఇన్సైడ్ గా తిరుగుబాట్లు వస్తున్నాయి దేశంలో. ఇవన్నీ ఆత్మరక్షణ ప్లస్ ఫ్రస్ట్రేషన్ తోటి చేసేటువంటి దాడులు ఇరాన్ కున్న పరిస్థితి, ఆ రకమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయింది ఎక్కువ. ఎందుకంటే ఇరాన్ కొత్తగా వచ్చినటువంటి నాయకత్వం మేము ట్రంప్ తో చర్చలు మొదలు పెడతామని కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నటువంటిది. అది ట్రంప్ ఇంతకుముందే చేయాల్సి ఉండాల్సిండే, ఈ పని ఇప్పుడే లేట్ అయిపోయిందని కూడా అన్నారు. మొత్తం మీద జరిగితే 2-3 రోజుల్లోనే జరిగి వాళ్ళ కంట్రోల్కి వచ్చి వీళ్ళ అమెరికాకు కావాల్సినటువంటి నాయకత్వం అక్కడ ఏర్పాటు చేస్తే సమస్య ఏ రకంగా ఆగిపోతుంది, కంటిన్యూషన్ ప్రాసెస్ లో నడుస్తుంటుంది. లేదు ఇట్లనే మొండిగా మేమే చేస్తాం ఇరాన్ అనేది ఇట్లనే ఉంటే నష్టం, ప్రాణ నష్టం ఇప్పటి వరకు ఇంకా ఈ కొత్తగా వస్తున్న నాయకత్వం మీద కూడా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే మారిన ఇటు ఇజ్రాయెల్ కి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొసాద్ కానీ, అదే అమెరికాకి సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ చాలా టార్గెటెడ్ గా ఉన్నది. చాలా అక్యురేట్ గా 95% అక్యురేషన్ తో నడుస్తున్నటువంటి టెక్నాలజీ ఉన్నది వాళ్ళది. ఇరాన్ దగ్గర ఆ సిచ్యువేషన్ లేదు. అందుకని ఇరాన్ ఎప్పటికీ ఇట్లనే ఉంటే ఇరాన్ ప్లస్ ఇరాన్ సపోర్ట్ వస్తలేవు ఏ ముస్లిం కంట్రీస్ కావచ్చు, బయట నుంచి రష్యా, చైనా సానుభూతుల మాటలు అంటున్నారే తప్ప వాళ్ళంతా వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయుధాలు దించి సహకరించేటువంటి సిచ్యువేషన్ లోకి ఇంకా పోలేదు. అది పోతుందా నెక్స్ట్ అంటే అది వెయిట్ చేయాల్సింది అట్లాంటి సిచ్యువేషన్. అందుకని ఈ నష్టం, ఈ రకమైనటువంటి నష్టాలు అంతర్జాతీయంగా మార్కెట్ గా కొద్ది రోజులు అతలాకు షేక్ అవుతుంటాయి, ఓ రోజు పెరుగుతుంటాయి, ఓ రోజు తగ్గుతుంటాయి. ఈ రకమైనటువంటి పరిణామాలే ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇరాన్ అనేది గాల్లో ఇక ఇష్టం ఉన్నట్టు బాంబులు వేస్తున్నారు, ఏడబడితే ఆడ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, నాయకత్వం లేదు, ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. అందుకని ఈ యుద్ధం ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు ఉంటుంది, ఎక్కువ రోజులు జరగకపోవచ్చు. ఇరాన్ లొంగిపోయినా ఇంకా లేకపోతే ఇక మొండికేసినట్టే, ఇక మొండికేసి ఇరాక్ తో జరిగినటువంటి ప్లస్ గతంలో ఏంటంటే ఇరాక్ పోయినప్పుడు సైన్యాన్ని పంపారు, అక్కడ అమెరికన్ సైన్యం చచ్చిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ లో జరిగినప్పుడు కూడా అమెరికన్ సైన్యం చచ్చిపోతుంది, మనుషుల ప్రాణాలు పోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి సైన్య ప్రాణాలు పోయేది ఏం లేదు. ఏదైనా ఉంటే డ్రోన్ దగలబడుతుంది, ఏదైనా ఉంటే ఇంకోటి దగలబడుతుంది. అమెరికా పేల్చేసిన విమానాలు అండ ఉన్న ఒకలేదు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అమెరికాకు సంబంధించినటువంటి జరిగితే వాళ్ళ విమానాలు, వాళ్ళ డ్రోన్లు మాత్రమే. ఇటువైపు ఇరాన్కి సంబంధించి నాయకత్వం అది కూడా టార్గెట్ ఉంది. ప్రజల ప్రాణాలు పోతున్నాయి కానీ తక్కువ స్థాయిలో పోతున్నాయి. మొత్తము ప్రజల ప్రాణాలు పోవాలనుకుంటే చేయొచ్చు, యుద్ధం దేని మీద చేయొచ్చు, బాంబులు వేయొచ్చు. కానీ కేవలం టార్గెటెడ్ గా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అధికారులు, మతానికి సంబంధించినటువంటి ఎవరెవరైతే నియంత్రిస్తున్నారో, పాలన నియంత్రిస్తున్నారో వాళ్ళనే టార్గెట్ గా వాళ్ళు అక్యురేట్ గా దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకని ఈ యుద్ధం
కొంతకాలం ఇంకా ఏమైతే చూడాలి. నేనైతే ఇరాన్ తగ్గాల్సిన పరిస్థితి క్రియేట్ చేయబడుతుంది అట్లా, ఎందుకు తగ్గే పోతుంది నెక్స్ట్ లెవెల్లో. కొంతకాలం వ్యాపారాలు అన్ని అంతర్జాతీయ ఇబ్బంది వస్తుంది తప్ప ఆ తర్వాత మళ్ళా అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ పరిణామాలు బట్టి ఉంటుంది. ఓకే లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి. మనం చూసాం పాకిస్తాన్ కరాచీలో యుఎస్ కాన్సులేట్పై అక్కడ ఉన్నటువంటి కమేని కథమైనాక దానిపైన దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది యుఎస్ కాన్సులేట్ మీద. సో మరి ఆ యొక్క తిరుగుబాటు ఇండియా మీద కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉందా? అంటే ఒకటి, మన పక్క దేశంలో ఆఫ్ఘనిస్తాను తాలిబాన్ ప్రోత్సహిస్తున్నది, అది పాకిస్తాన్ ఎంటర్ అయిపోయినప్పుడు పాకిస్తాన్ ఏం ఆలోచిస్తుంది, మనం ఆఫ్ఘనిస్తాన్కు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాము అని భావిస్తుంది. అలా జనంలోకి ఆ మెసేజ్ని తీసుకెళ్లారు. వాస్తవంగా అయితే అలాంటి పరిస్థితి ఏమీ మనకు లేదు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పెద్దలు, అక్కడ మనం చూస్తూ ఊరుకోవడం తప్ప పరిస్థితుల్లో మనం అన్ని చూస్తూ అంచనా వేసుకుంటూ మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి తప్ప వేరే మార్గం అయితే లేదు. ఇక్కడ ఈ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీలో అమెరికా దాన్ని ఉపయోగించుకుంటుంది. తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్ కు సపోర్ట్ చేసేటువంటి చైనా దేశం కూడా ఆ టెక్నాలజీ ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. చైనా ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళకి సంబంధించిన మిసైల్స్ అన్ని కూడా కొన్ని అక్కడ సెంటర్ పాయింట్ లో పెట్టి ఉన్నారు అని. అందుకనే వాళ్ళక్కడ 6,000 కోట్ల రూపాయలు, అంటే మన ఇండియా దాన్ని వెచ్చించి వాళ్ళు చైనా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు రోడ్ వేశారు అది సైన్యం వెళ్ళటానికి. అది చూస్తే ప్రజల కోసం వేశామని చెప్పారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మన జాగ్రత్తలు మనం తీసుకోకుండా ఉంటే మాత్రం మన ప్రమాదాలు పడతాం. అది తీసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే బడ్జెట్ లో కూడా రక్షణ శాఖకు ఎక్కువ నిధులు కేటాయించారు. మరి ఇంటర్నల్ గా ఎన్ని ఆధునిక పరికరాలు కొంటున్నారు, ఏం జరుగుతున్నాయి, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ AI వచ్చిన తర్వాత దాని టెక్నాలజీని ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీలో అయితే నెంబర్ 1 అది కనిపెట్టడంలో, తయారు చేయడంలో కూడా అన్ని రంగాల్లో కూడా అది ముందున్నప్పుడు ఆ టెక్నాలజీ అమెరికా ఉపయోగించుకుంటాడు. బట్ ఇరాను అంత టెక్నాలజీ లేదు. అందువలన వాళ్ళు ఇరుకులో పడ్డారు. మన మిత్రుడు విజయ్ కుమార్ చెప్పినట్టు ఏంటంటే బలహీన పడిపోతున్నారు రోజు. బలహీన పడిపోతున్నప్పుడు దండం పెట్టి మానేసే పరిస్థితి వస్తుంది కదా. అది వస్తే ప్రపంచ దేశాలకు మంచిదే. ఇంకా వాళ్ళు రెచ్చిపోయేసి ఇప్పుడు కొత్త నాయకత్వం ఎవరు వచ్చారు, ఆ నాయకత్వం అన్ని ఆలోచించి ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే యుద్ధం నడిచే కొద్దీ అన్ని కరిగిపోతూ వస్తాయి ఉన్నటువంటి ఆయుధాలన్నీ. అలాగే ధన నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. బలహీనపడి బలవంతంగా మళ్ళీ దాన్ని చేరుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అంత ఈజీ కాదు కదా. అందువలన ఆలోచన చేసి మానుకుంటేనే మంచిది. మరి దానికి మరి ఏదేదో కండిషన్లు పెడతాడు కదా, ఊరుకోడు కదా ట్రంప్. నేనే ఏదో మాట్లాడాను, నాతో ఇప్పుడే అంటున్నాడు సంప్రదింపులకు వస్తారని. సంప్రదింపులు జరిపితే ఏదో ఒక కండిషన్లు పెడతాడు. ఇప్పుడు అందరి దృష్టి ఏంటంటే ఆయిల్ మీద పడుతుంది, క్రూడ్ ఆయిల్ మీద పుష్కలంగా అక్కడ ఉంది. ఇప్పుడు ఈ బిజినెస్ లైన్లో ఏంటి, ఈ క్రూడ్ ఆయిల్ సంబంధించిన దేశాలన్నీ ఆయన నా కంట్రోల్లో ఉండాలని అనుకుంటున్నాడు ట్రంప్. ఎందుకు, వాళ్ళ దగ్గర నుంచి కొనటం, అది మళ్ళీ ఇతర దేశాలకు అమ్మటం, దానివల్ల కోట్ల వస్తుంది. అంత సులభంగా వచ్చే ఆదాయాలు వచ్చేటువంటి బిజినెస్ ఇవాళ వేరేది లేదు. ఎందుకంటే నెసెసిటీ అయిపోయింది ఆయిల్ అన్నది. ఇక్కడ ఏ దేశంలో ఇవాళ 2 వీలర్స్ వాడటం లేదు, 4 వీలర్స్ వాడటం లేదు అనేది ఉంది చెప్పండి. ఒకప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ లో ఏమి ఉండేటివే కాదు. ఇవాళ అక్కడ కూడా అన్ని వెహికల్స్ వచ్చేసి, అన్ని రకాల వెహికల్స్. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వాడని దేశం అంటూ ఏది లేదు.
సో దానివల్ల ఏమైపోయింది, వాళ్ళు బలపడుతున్నారు ఆ క్రూడ్ ఆయిల్ బిజినెస్ వలన. గేమ్ ఆడుతున్నారు, గేమ్ కూడా ఆడుతున్నారు. మనం చూస్తున్నాం కదా, ఇవాళ ఒక రేట్ ఉంటే నెక్స్ట్ డే ఇంకో రేట్ ఉంటుంది. అదేమంటే అంతర్జాతీయ మార్కెట్ అంటారు. ఎందుకు అలా జరుగుతుంది? అప్ అండ్ డౌన్ ఉన్నట్టుండి పెంచేస్తారు, ఉన్నట్టుండి తగ్గిస్తారు. మామూలుగా 20 పైసలు 30 పైసలకు లేదంటే రూపాయి లోపలనే దొరకచ్చు అనేటువంటిది ఇవాళ 100 రూపాయలు దాటిపోయింది. ఇది అంటే ఒక గేమ్ ఆడుతూ ఈ ఆయిల్ కి సంబంధించినటువంటి కంట్రీస్ అన్ని కూడా, మనం చూడండి ఆయిల్ కి సంబంధించిన కంట్రీస్ అన్ని కూడా ఇవాళ ఎంత రిచ్ గా ఉన్నాయి. వాటి మీదనే కదా, ఆ బిజినెస్ మీదనే కదా ఆ దేశాలు బాగుపడింది. సో వాటి మీద కన్ను అయితే పడింది ఎవరికి? అమెరికా. సో రష్యాకు చైనా కూడా ఉండొచ్చు, వాళ్ళు కూడా అలాంటి బిజినెస్ చేస్తున్నారు, చేయకుండా ఏం లేదు. క్రూడ్ ఆయిల్ మీద బిజినెస్ వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎందుకు ఆధిపత్యం వహించాలి మేమే అనేది అమెరికా మొదటి నుంచి కూడా అదే పరిస్థితి. అంటే దాని డాలర్ రేటు డామినేట్ చేసుకుంటూ ఉండటం వల్ల అందరూ ప్రపంచంలోని అన్ని దేశాల వల్ల అక్కడ పోయి ఉద్యోగాలు చేస్తున్నారు, అంటే ఏదో ఒక పనులు చేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా అక్కడ పని చేస్తున్నారు. ఎవరు పని చేయటం లేదు? చైనా వాళ్ళు కూడా పని చేస్తున్నారు. అసలు చైనా వాళ్ళంతా నివసించే ఒక ప్లేసే ఉంది అక్కడ అమెరికాలో. పాకిస్తాన్ వాళ్ళు నివసించే ప్లేసే ఉంది ఒక చోట. ఇక్కడ ఒక వైపు బిజినెస్ పరంగా ఆలోచిస్తూ, ఇంకొక వైపు రాజకీయంలోకి వెళ్ళిపోయి, అంటే పొలిటికల్ గేమ్ ఆడుతూ అమెరికా సపోర్ట్ అనేది చేస్తూ వస్తుంది. ఎందుకు చేయాల్సి వచ్చింది? సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మన దేశం భద్రత అనేది మనకు లేదు. పెంచానన్నాడు ఆయిల్ మన సుంకాలు, మళ్ళీ తగ్గిస్తానంటాడు. సరే, సుప్రీంకోర్టు కొట్టేసింది, అది వేరే అంశం. ఎట్లా గేమ్ ఆడేటంతో మళ్ళీ మనం రష్యా నుంచి తక్కువ రేటు కొంటుంటేనే ఇది కొనొద్దు అంటాడు. ఎందుకు కొనొద్దు? ఇప్పుడు మన దేశ ఆర్థిక పరిస్థితి మనకుంటుంది. మనకి ఎక్కడ చౌక కొంటే అక్కడ కొంటారు. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తామండి, పక్క షాపులో 100 రూపాయలు ఉండేది ఈ పక్క షాపులో 80 రూపాయలకి ఇస్తారంటే అదే కొంటాం కదా, వెళ్ళి 80 రూపాయలు పోతే కొట్టుకుంటారు. అంతేగాని వీడి ఇష్టం వచ్చినట్టు అతను ట్రంప్ నాటకాలు ఆడుతూ ప్రపంచ దేశాలని గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి ఇది కరెక్ట్ అయితే కాదు. ఆసియన్ కంట్రీస్ మీద కూడా అతనికి ఆశ పడితే ఎట్లాగా? పీస్ఫుల్ కంట్రీస్ ఇవన్నీ కూడా అంతే. పాకిస్తాన్ కూడా ఏమి అక్కడ డిస్టర్బెన్స్ ఉండేటువంటి కంట్రీ కాదు కదా. ఒక్క టెర్రరిజాన్ని ప్రోత్సహించింది, అది ఇండియా మీద ప్రయోగించింది అనేది తప్ప, మామూలుగా అయితే రొటీన్గా అయితే అక్కడ కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో వచ్చి డిస్టర్బెన్స్ కనిపిస్తుంది కానీ ఈ మధ్య కాలంలో, అంతకుముందు ఏం లేదు కదా. ఎందుకు కంట్రోల్కి తీసుకోవాలనుకుంటున్నాడు? తప్ప అంటే అది ఆధిపత్యాన్ని ఇంకా పెంచుకోవాలనేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. సార్, ఫైనల్గా మరి విజయ్ గారు, మీరు ఒక మాటలో చెప్పండి, ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అల్లకల్లోలం అయితే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? దాంతోపాటు ప్రపంచ దేశాల గుప్పిట్లో అంటే ఈ యొక్క యుద్ధ భయం అయితే ఉంది. మరి యుద్ధ భయానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, దాంతోపాటు ప్రపంచ దేశాల పరిస్థితి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటారు? ఒక మాట చెప్పండి. ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కొన్ని దేశాలు అభద్రతా భావాలతో ఉంటాయి, కొన్ని దేశాలు వ్యాపారంగా లాభపడుతుంటాయి, కొన్ని చోట్ల దీన్ని రాజకీయంగా ఉపయోగించుకొని రాజకీయ నాయకులు కూడా బాగుపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు రాజకీయంగా అమెరికా కూడా ఉంది. ఇప్పుడు ఓవైపు ఆర్థికంగా ఇది చూస్తే ఆయనకు రాజకీయంగా అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. దాన్ని ఇంటర్నేషనల్ యుద్ధం చేసిన మన దేశాన్ని రక్షిస్తున్నా అని అక్కడ ప్రజలకు చెప్పుకుంటాడు. ఆయనకు నవంబర్లో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి ఈ సంవత్సరం అప్పటి వరకు ఇట్లాంటి ఇష్యూస్ ఎప్పుడు అంతర్జాతీయంగా నిరంతరం అక్కడ ప్రజల్లో మన దేశాన్ని రక్షిస్తున్నాడు, మన దేశాన్ని ప్రపంచంలో ఆధిపత్యంలో మొదటిగా ఉంచుతున్నాడు, మళ్ళీ ఆ పార్టీ గెలవాలి, మధ్యంతర ఎన్నికల్లో కనుక ఓడిపోతే ట్రంప్కు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నవంబర్లో జరిగేటువంటి మధ్యంతర ఎన్నికలు. అందుకని అమెరికా ఆయన రాజకీయ కోణంలో ఆయన చూసుకుంటాడు. నేను అమెరికాని నెంబర్ 1 మరోసారి మాగా ఉంది కదా,
గ్రేట్ అగైన్ అమెరికా అనేటువంటి దాన్ని నేను నినాదాన్ని ముందు తీసుకెళ్తున్నాను, అమెరికాను రక్షిస్తున్నాను, అమెరికా డాలర్ని ఆధిపత్యంలోనే ఉంచగలుగుతున్నాను అని అక్కడ ఆయన ప్రజలకు చెప్పుకోగలుగుతాడు. ఎవరు మన అమెరికాపై కన్నెత్తి చూస్తే వాళ్ళ కన్ను తీసేస్తా అనేటట్టు అమెరికన్ ప్రజలకు పొలిటికల్ మోటివేషన్, పొలిటికల్ గా ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ రగిలించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆర్థికంగా అక్కడ ఉన్న దీని వెనకాలంతా ఎవరు? ఆయుధ వ్యాపారులు కావచ్చు, అదేవిధంగా ఆయిల్ వ్యాపారులు కావచ్చు, ఇతర బంగారం వ్యాపారులు కావచ్చు, అదే అన్ని రకాల టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాపారులు కావచ్చు, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఉంటున్నటువంటివి ఉన్నాయి. వాళ్ళు యుద్ధాన్ని నడిపిస్తున్నటువంటివి కూడా ఉన్నాయి. అందుకే ప్రపంచ దేశాలు దీన్ని ఒక్కొక్క దేశం ఒక్కొక్క తీరుగా తీసుకుంటుంది. పశ్చిమాసియా మొత్తం వాళ్ళ కంట్రోల్ పోతుంటుంది. మన ఇండియా చూస్తూ ఉన్నటువంటిది. పాకిస్తాన్లో ఏదైనా జరిగినట్టు ఏదైనా ఉన్నట్లయితే మనం ఎట్లా ఉపయోగించుకోవాలనేది ఇండియా చూస్తుంటది. ఇండియా ఇక్కడ రాజకీయ నాయకులు చూస్తుంటారు. ఇక్కడ ఇప్పుడు నిన్న కమ్మని చనిపోయిన నేపథ్యంలో అక్కడక్కడ నిరసనలు కావచ్చు, ఆవేదనలు కావచ్చు, ఆందోళన కావచ్చు, వాళ్ళ సానుభూతి కావచ్చు చెప్పినటువంటిది. దాన్ని కొందరు రాజకీయం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వైపు ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశ కనుక రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా దీన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. యుద్ధం వస్తే ఎట్లా వ్యవహరించాలి అనేది సెకండ్ వరల్డ్ వార్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు ఎవరెవరు మౌనంగా ఉన్నారు, ఎవరెవరు ఏ కంట్రీ వైపు ఉన్నారు, నిజంగానే ప్రపంచ యుద్ధం వైపు దారితీస్తే మనం ఏంటి అనేది వాళ్ళు ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితులలో ఉంటారు. ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తుంటారు. పశ్చిమాసియా ఈ యుద్ధం సంబంధించినటువంటిది మిగతా అన్ని దేశాలు, ఏషియా కంట్రీస్ కావచ్చు, యూరప్ కావచ్చు, యూరప్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ ఈరోజు మద్దతు పలికినాయి. పూర్తి సహకారం ఇస్తాం, మా ఎయిర్ బేసెస్ వాడుకోండి అని అమెరికాకు చెప్పినటువంటి. ఇట్లా ఒక్కొక్క దేశం ఆ దేశ అనుగుణంగా వ్యాపార రాజకీయ ప్రయోజనాలే, ఆయా రూపాయలు ఆయా కరెన్సీకి సంబంధించిన వాల్యూని ఎట్లా కాపాడుకునే ప్రయత్నమే ఆయా దేశాల్లో తమ వ్యూహాలను రూపొందించుకునేటట్టే ఉంటాయి. భయపడే కంట్రీ భయపడుతుంటది, ఏమవుద్దు అని ఆందోళన వ్యక్తం చేసేటువంటిది ఆందోళన చేస్తుంటది, భరిస్తున్నటువంటిది ఎవరైతే ఉన్నారో బాధిత కంట్రీ లాగానే మెలిగిపోతాయి. ఇక లేదు, ఇరాక్ అయిపోయింది, ఇరాన్ అయిపోయింది. ఇక్కడ పశ్చిమాసియాలో పూర్తిగా ఇరాన్ ఒక్కటి అయిపోయిందంటే పూర్తిగా అమెరికా గ్రిప్లోకి వెళ్ళిపోతాయి, ప్రతి అంశము వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ ఆ పరిణామం ఎలా ఉంటుందో టైం డిసైడ్ చేస్తుంది. రాజకీయంగా ఆయన నవంబర్ వరకు దీన్ని కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. మధ్యంతర ఎలక్షన్స్ జరుగుతున్నాయి అమెరికాలో నవంబర్లో. అప్పటి వరకు కూడా దీన్ని కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. మధ్యలో బ్రేక్ ఇస్తారు, మళ్ళీ కొంతకాలం ఉద్రిక్తత ఉంటుంది. ఎలక్షన్లు వచ్చేసరికి ఒక ఉద్రిక్తత ఉంటుంది, దేశభక్తి పెంపొందించేది. ఇవన్నీ కండిషన్ ప్రాసెస్, ఈ పరిణామాలన్నీ జరుగుతాయి. ఓకే, లక్ష్మణ్ గారు మీరు చెప్పండి ఒక మాటలో. కరెక్టే. విజయ్ కుమార్ చెప్పినట్టు ఏంటంటే వాళ్ళ దేశాలన్నీ ఏం ఆలోచిస్తున్నాయంటే రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నాయి, ఆర్థికపరమైన కోణంలో కూడా ఆలోచిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే యుద్ధాన్ని అయితే ఎవరు కోరుకోరు. ఇప్పుడు యుద్ధం వల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది, లాభం అనేది ఏమి ఉండదు కదా. నష్టమే ఎక్కువ జరుగుతుంది అందులోకి మనం ఎంటర్ అయిపోతే. అందువల్ల నివారించేటువంటి ప్రయత్నమే జరగాలి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం రావాలని కోరుకుంటారా ఇవాళ ఆధునిక సమాజంలో? మన యువత కోరుకుంటుందా? కోరుకోరు, అస్సలు కోరుకోరు. యంగ్స్టర్స్ ప్రశాంతంగా జీవించాలని అనుకుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ట్రంప్ తన వ్యూహం ఏంటి, తను మొరటగా వెళ్తున్నాడా, డీప్గా వెళ్తున్నాడా అనేది కూడా అందరు గమనిస్తున్నారు. నేనైతే అనుకుంటున్నా మొరటగా వెళ్ళడం లేదు, అతను డీప్గానే వెళ్తున్నాడు. ఎవరిని ఎలా నొక్కాలి, ఎలా వాళ్ళ కంట్రోల్కి తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే పనిచేస్తున్నాడు. అన్ని దేశాలు తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాడు. ఆసియన్ కంట్రీస్ అంటే మన ప్రత్యేకించి కనిపించేది మన ఇండియా పెద్ద దేశం. సో ఇండియా గురించి ఆలోచిస్తాడు. ఇండియా గురించి ఆలోచించినప్పుడు ఇండియా లొంగదు కదా అంత ఈజీగా. పరిపాలన ఎవరైనా ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. మొదటి నుంచి కూడా సరెండర్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఇండియా ఎప్పుడు లేదు, ఏ దేశానికి కూడా. అందువలన మనకు ఇక్కడ మన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్, మన బిజినెస్లు మనకి ఇంపార్టెంట్, మన రెవెన్యూ మనకి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మనం కూడా కాకపోతే ఏంటంటే గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిదీ విభజించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సుంకాల విషయంలో తగ్గిస్తాము అంటే తగ్గించిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటే చాలా మంది విమర్శించారు. అరే
ఎట్లా ఒప్పందాలు చేసుకుంటారు? అసలు ఆ సుంకాలను ఎందుకు పూర్తిగా వ్యతిరేకించాలి కదా అని. వ్యతిరేకించాలి, కాకపోతే నేను సుంకాలు విధించే తీరుతా. మీరు మళ్ళీ రష్యా దేశం నుంచి మీరు ఆయిల్ కొనడానికే వెళ్ళలేదు అని చెప్పి అడ్డుపడ్డాడు కదా. పడ్డప్పుడు మనం వివాదం పెంచుకోవడమే కదా. కొంత తగ్గడం అనేది మేలు అనేది భావించే ఆ నిర్ణయం తీసుకుంది భారతదేశం. మరి అందువలన మనం కూడా ఇంకా అంత స్ట్రాంగ్ గా లేం కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు మనం గమనిస్తున్నాం కదా, ఎంత టార్గెటెడ్ వార్ జరుగుతున్నదో. ఎప్పుడు చూసి ఉండం కదా అట్లాంటి టార్గెటెడ్ వారు. ఖచ్చితంగా మిసైల్ వెళ్ళి లేదా డ్రోన్ వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో సరిగ్గా ఆ స్పాట్ మీదనే పడి వాళ్ళని చంపేటువంటి ఇది లేదంటే దాన్ని ఆపేసే శక్తి, మధ్యలోనే ఏదన్నా మళ్ళీ వెనక్కు తీసుకొచ్చేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ లేటెస్ట్ టెక్నాలజీలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా నీకు మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియా కూడా ఆ టెక్నాలజీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పెంటపాటి పుల్లారావు గారు, అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు, నర విజయ్ గారు, మా స్పెషల్ డిబేట్ క్వశ్చన్కు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, ఈ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి పరిస్థితులు అయితే మారిపోతూ ఉన్నాయి. ట్రంప్ చెప్తా ఉన్నారు ఇంకా కొద్ది వారాలు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో కంటిన్యూ అవుతే నష్టం అనేది కామన్ పీపుల్కి అవుతూ ఉంది. ఇరాన్ దెబ్బతింటా ఉంది, దాంతోపాటు ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా దెబ్బతింటా ఉన్నాయి. సో ఇది కాదు, ఇప్పుడు ఈ ఇరాన్ ఆక్రోశము ప్రపంచ దేశాల మీద కూడా పడతా ఉన్నాయి. దుబాయ్, అరబ్ కంట్రీస్, ఇటు ఇజ్రాయెల్, అమెరికాతో పాటు అరబ్ కంట్రీస్ మీద కూడా ప్రభావం కనిపిస్తూ ఉంది. సో అది కంటిన్యూ అవ్వకుండా ఈ యుద్ధం ఆగేలాగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నారు. దీని ప్రభావం కూడా ప్రపంచ దేశాల మీద కూడా పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో చూస్తారు కదా, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి 6 TV. నమస్కారం. నాకు స్టోన్ జ్యువెలరీ మాత్రమే